అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్లో డెలివరీ అయిన బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాఫ్ట్ డెలివరీ ఏంటంటే ఈ సమ్మర్లో అనేది పిల్లలు పుడితే చాలా మంచిది. వింటర్లో రైనింగ్ సీజన్లో అయితే పిల్లలకు జలుబు దగ్గు వంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈవెన్ మదర్కి కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే స్టిచ్చెస్ కూడా త్వరగా ఆరవు. ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. స్టిచ్చెస్ త్వరగా ఆరిపోతాయి. బేబీకి కూడా జలుబు దగ్గు వంటివి కూడా రావు. దాని తర్వాత చలి ఉండదు. ఇద్దరు కూడా అంటే మీరు మీ బేబీ కూడా నీట్గా ఉంటారు. చలికాలంలో అయితే అది స్మెల్ వస్తూ ఉంటుంది మన దగ్గర. రైనింగ్ సీజన్లో అయితే వేసుకున్న దుప్పట్లు కూడా పిల్లలు వేసే టాయిలెట్కి స్మెల్ వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అలాంటివి ఏమీ ఉండకుండా మంచిగా హ్యాపీగా ఉంటామన్నమాట. సో ఈ సీజన్లో ఏంటంటే సమ్మరే కదా అని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వీటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనం చెప్పులు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏంటంటే నేల మీద చల్లదనం అనేది మనకు అంటదు. సెకండ్ వన్ ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఇవి తాగడం వల్ల పళ్ళు అనేవి త్వరగా ఊడిపోవు. థర్డ్ వన్ ఏంటంటే చెవిలో పత్తిదూది అనేది పెట్టుకోవాలి. దీనివలన చల్లగాలి అనేది మన చెవిలోకి వెళ్ళదు. ఫోర్త్ వన్ ఏంటంటే చెవికి మాప్లర్ అనేది కట్టుకోవాలి. ఇది కట్టుకోవడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మనకి తలనొప్పి రాదు. అంటే తలకు గాలి తగలకుండా కట్టడం వల్ల ఇది రాదనమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే పొట్టకి బెల్ట్ అనేది కట్టుకోవాలి. ఇది కట్టుకోవడం వల్ల మనకి ప్రెగ్నెంట్లో వచ్చిన పొట్ట అనేది లాగుతుంది. ఇంకొకటి ఏంటంటే చేతి గోళ్ళలో కాళ్ళ గోళ్ళలో గోరువెచ్చటి వెల్లుల్లి నూనె అనేది వేసుకుంటే గోళ్ళు కూడా పుచ్చకుండా ఉంటాయి. సమ్మర్లో డెలివరీ అయిన వాళ్ళు ఏంటంటే ఈ మిస్టేక్స్ అన్నీ చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఫుడ్ డైట్ కూడా ఖచ్చితంగా చేయాలి. పులుపు అనేది తినకూడదు, కారం తినకూడదు, మసాలా తినకూడదు. 3 నెలల వరకు పెరుగు కూడా తినకూడదు. సమ్మరే కదా పెరుగు తినవచ్చని డాక్టర్స్ చెప్తారు. కానీ మనం పాటించాలి. మీరు ఎప్పుడైనా గమనించి ఉండొచ్చు, పిల్లలు ఎక్కువగా ఏడిస్తే మనం ఏదైనా దొంగచాటుగా తిన్నామని, అందుకే పిల్లలు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తారని మన పెద్దవాళ్ళు చాలాసేపు తిడతారు. అలాగే కక్కుళ్ళు వస్తే పులుపు తిన్నామని, జలుబు చేస్తే చల్లటి నీళ్ళు తాగామని మనపై తిట్ల వర్షం కురిపిస్తారు. అందుకే మీరు దొంగచాటుగా ఏది తిన్నా పిల్లలు చెప్పేస్తారంటారు. పిల్లలకు రోజు స్నానం అనేది చేయించాలి. పిల్లలకు 1 అవర్ 2 అవర్కి ఒకసారి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. పిల్లలు పడుకున్నారు కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వేసవికాలంలో పిల్లల గొంతు త్వరగా ఆరిపోతుంది. ఇలా చేస్తేనే నోరు అనేది ఆరిపోకుండా కూడా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.